అగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అంగన్వాడీల సమ్మె 34వ రోజుకు చేరుకుంది. సమ్మెను భోగి రోజున ప్రభుత్వం భోగి మంటల్లో ఎప్మా చట్టాన్ని భోగి మంటల్లో వేసిన అంగన్వాడీ సిబ్బంది, అలాగే పండుగ రోజు కూడా గంజి నీళ్ళేనా పండుగ నీకు, గంజి నీళ్లు మాక, జీవితంలో కొత్త ఇది మీ చరిత్ర అంటూ నినాదాలు చేశారు. ఈ దీక్షలకు సంబంధించి అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమంటే ప్రభుత్వం చర్చల పేరుతో ఏమి పురోగతి లేకుండా పాత పద్ధతిలోనే మాట్లాడడం కరెక్ట్ కాదని, ప్రభుత్వం వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించే వరకు ఈ పోరాటాన్ని ఆపేదే లేదని తెలిపారు. అనంతరం అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో పదే పదే తిప్పుతూ అవమానాలు పాలు చేయడం సరికాదన్నారు. అలాగే చర్చలకు పాత పద్ధతిలోనే జరిపే పనైతే చర్చలకు పిలవడం దేనికి, అవమానించడం దేనికి, ఇది కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని తెలిపారు. స్పందించడం లేదు. మా పైన ఎస్మా చట్టాలను తీసుకువచ్చి మాకు జాయిన్ చేయమని చెప్తాంది. 10 రోజులు విధులకు చేరకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తామని చెప్పేసి బెదిరింపు దోడలకు దిగింది. అదే ఎస్మా చట్టాన్ని ఈరోజు భోగి మంటల్లో వేసి దహనం చేస్తున్నాము. మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో కనీస వేతనం దాన్ని అమలు చేసి మా సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలి. లేదంటే 15వ తేదీ తర్వాత మా సమ్మె మరింత ఉధృతమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.